రైతులకైతే కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రభుత్వ రాజముద్రతో 22 లక్షల పాసు పుస్తకాలను అయితే పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ మీకు వచ్చినటువంటి పాసు పుస్తకంలో ఏదైనా తప్పులు దొర్లినా వెంటనే సరిచేసి మళ్ళీ మీకే ఆ పాసు పుస్తకాలను కూడా ఇస్తారు. అది ఒకటైతే, రెండవది రెవెన్యూ ఇతర సమస్యలు. దాదాపుగా వైసీపీ హయాం నుంచి వారసత్వంగా ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది ఏదైనా ఉందంటే వారసత్వంగా 10 లక్షల కోట్ల అప్పిచెల్లాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో పాటు జగనన్న రీసర్వే పేరుతో దాదాపుగా 1,500,000కు పైగా భూ సమస్యలు సృష్టించి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు వాటిని పరిష్కరించడం ప్రభుత్వానికి తలకమించిన భారంగా మారింది. కానీ చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం దాదాపుగా ఒక నెల రోజుల నుంచి తీవ్ర స్థాయిలో కసరత్తు చేసి ఫైనల్ గా దానికి ఒక సొల్యూషన్ అయితే కనుగొంది. అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా జరిగిపోతుంది. ఇక 22A భూములకు 3 నెలల్లోగా విముక్తి కల్పించాలి అని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక సిఎస్ గా ఉన్నటువంటి సాయి ప్రసాద్ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే గతంలో మాదిరిగా ఈ పత్రాలు పట్టండి ఆ పత్రాలు పట్టండి అని రెవెన్యూ అధికారులు తిప్పడానికి కూడా లేదు. అది నిషేధిత భూము కాదు అని నిరూపించుకునేందుకు మన దగ్గర ఏ ఒక్క పత్రం ఉన్నా గానీ అధికారులు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. సో మొత్తంగా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకైతే కూటమి ప్రభుత్వం నడుం బిగించిందని